మీరే వెళ్తారు సీన్లోకి, అక్కడ మాకు కాల్ చేస్తారు, ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు, ఇలా ఉందని. అవి చెప్పుకోవాలంటే అలాంటి సందర్భాలు చాలా ఎక్కువ. ఒక విధంగా ఫీడ్బ్యాక్ మీ దగ్గర ఉండే మాకు వస్తుంది, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మీ దగ్గర ఉండే మాకు వస్తుంది. ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాము. ఈ సబ్ డివిజన్ పెద్దాపురం సబ్ డివిజన్ ఇస్ యాజ్ ఏ 82 kilometers stretch of highway from గండేపల్లి టు తుని. దీని మీద ఇప్పుడు రోడ్స్ బాగుండడం వల్ల దానికి తగ్గట్టుగా ఈ డ్రైవర్స్, సెల్ఫ్ డ్రైవింగ్ ఓనర్స్, ఒకప్పుడు ఏంటంటే ట్రైన్డ్ డ్రైవర్స్ డ్రైవ్ చేసేవారు, ఇప్పుడు ఎలా ఉన్నాయంటే సెల్ఫ్ డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళకి డ్రైవింగ్ కాన్షియస్ తక్కువ ఉండడం, జడ్జింగ్ ఆఫ్ ది స్పీడు అవన్నీ వాళ్ళు లోపించడం వల్ల వాళ్ళు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. దానిపై ఫస్ట్ మేము అవేర్నెస్ పెడతాము. ఆల్ డ్రైవర్స్కి అవేర్నెస్, వాట్ ప్రికాషన్స్ టు బి టేకెన్ వైల్ డ్రైవింగ్ ది వెహికల్స్ అనే దాని మీద ఫస్ట్ అవేర్నెస్ పెడతాము. తర్వాత రెండోది, వెన్ ఆర్ ద యాక్షన్ టుక్ ప్లేస్, శతఘాతుల్ని బతికించడానికి రన్నింగ్ ది మెడికల్ ట్రీట్మెంట్ కోసం దగ్గరలో ఉన్న హాస్పిటల్, హైవే స్ట్రెచ్ మీద ఉన్నటువంటి హాస్పిటల్లో కూడా మేము చెప్తాం. చెప్పి ట్రామా కేర్ రౌండ్ ది క్లాక్ ఉండేటట్టుగా, తర్వాత రెఫరల్ కావాలంటే జిల్లా హెడ్ క్వార్టర్ పంపించాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే హైవే మీద ఉన్నటువంటి హాస్పిటల్స్ని ఫస్ట్ ఎయిడ్ తీసుకోవాలి. తర్వాత వాళ్ళు అక్కడ స్టేబుల్గా ఉంటే, శతఘాతుడు ఆరోగ్యం స్టేబుల్గా ఉంటే దే విల్ కంటిన్యూ దే, అదర్వైజ్ వాళ్ళు పంపించే ఏర్పాటు చేయాలి. దానికి మా ఎస్ఐలు, సిఐలు అందరికీ నేను మా ఎస్పీ గారితో నేను డిస్కస్ చేసి, ఎస్పీ గారి ఆదేశాలతో దీనిపై జరిగింది. ప్రమాదం అనేది అనుకోకుండా జరుగుతుంది. జరిగిన తర్వాత మనము శతఘాతుని ఎలా మనం సేవ్ చేయాలనేది మేము చేస్తాం. దాంట్లో నాకు ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ నందిగామలో ఉంది, అక్కడ 70 km స్ట్రెచ్ ఆఫ్ హైవే ఉంది. ఇన్ బిట్వీన్ విజయవాడ అండ్ హైదరాబాద్ మధ్యలో ఉంటుంది నందిగామ. అది కూడా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా, అబేటెడ్ తెలంగాణ బోర్డర్. అక్కడ చేశాను కాబట్టి 1.5 years చేశాను ఆ ఎక్స్పీరియన్స్. అలాగే ఈ బల్క్ పెద్ద వెహికల్స్, లారీ, ఇవన్నీ వాష్ అండ్ గో అని ప్రతి నైట్ 3 గంటలకి, తెల్లారు 2 గంటలు, అప్పుడు ఆ టైంలో డ్రైవర్ అలసిపోయి గౌజీనెస్లోని అయినా వెళ్ళిపోవాలి, డెస్టినేషన్కి వెళ్ళిపోవాలన్న తపల్లో డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అలాంటివి వాళ్ళని టోల్ ప్లాజా దగ్గర ఆపి మా పోలీసు, హైవే మొబైల్స్, అలాగే నైట్ రౌండ్స్ ఆఫీసర్లతో వాష్ అండ్ గో చేసి ముఖం కడిగించి వాళ్ళ మంచి పిలిపించి కొద్ది ప్రయాణం వెళ్ళేటట్టుగా ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా చేసే ఏర్పాటు చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ మనకి పెద్దాపురం అనేటికి తెలుసు కదా, ప్రాపర్టీ అఫెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్రాపర్టీ అఫెన్సెస్ ఇది అటు వైజాగ్ కానీ, ఇటు విజయవాడకి కానీ మధ్యలో ఉంది, హైవే మీద ఉంది. ఈ దొంగతనాలు చేయడము, వాడు మళ్ళీ ఈజీగా వెళ్ళిపోవడానికి అనువైన ప్లేస్. హైవే ఉంది, ఇటువైపు ట్రైన్ ఉంది, చేయడం వెళ్ళిపోవడం. మేము గతంలో ఇక్కడ ఉన్న పాస్ట్ ఎక్స్పీరియన్స్ మీద ఈ దొంగలను కూడా మేము ట్రేస్ చేసి అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి దానిపై కూడా క్రైమ్ పార్టీలు వాళ్ళు కూడా స్పీడప్ చేసి మన పెండింగ్ ఉన్న జరగబోయేవైనా జరగకుండా ఇవన్నీ విత్ ది హెల్ప్ ఆఫ్ అవర్ స్టాఫ్, అసోసియేషన్, సిఎస్ వాళ్ళతో చేస్తాం. మరి పబ్లిక్ ప్రొయాక్టివ్ పోలీసింగ్ అంటే మనము విజిబుల్ పోలీసింగ్, మేము మీకున్నాం, యూ స్టాండ్ విత్ పీపుల్ అన్నట్టుగా
విజిబుల్ పోలీసింగ్ పెడతాము. అలాగే శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోమని ఆల్ సెక్టర్ ఆఫ్ స్టూడెంట్స్ నుండి మహిళల వరకు అందరికీ శక్తి యాప్ ఎప్పుడైతే మనం చేసుకుంటే దాంట్లో ఎప్పుడైనా వాళ్ళకి ఎక్కడైనా ఎమర్జెన్సీ కాల్ వస్తే శక్తి టీమ్స్ వెళ్ళి అక్కడ ఇమీడియట్లీ కాపాడితే. రీసెంట్గా కూడా మా కలిగిల్లో అలాగే జరిగింది. దేవుడు నుండి ఒక అమ్మాయి ఒక సాఫ్ట్వేర్ ఎక్కి తెల్లారుజాము 3 గంటలకు వెళ్తే ఆటో డ్రైవర్ రిసీవ్ చేసి మిస్బిహేవ్ చేస్తే వెంటనే అలాగా ఇవన్నీ మేము ఇది హెల్ప్ ఆఫ్ స్టాఫ్ సర్వీసెస్ మీ సహకారం కూడా ఇవ్వడం అవసరం. ఏమన్నా అలా యాంటీ సోషల్ ఈవెంట్స్ యాక్టివ్గా జరగడానికి మా సీనియర్ ఆఫీసులు కూడా దానిపై ఉక్కుపాదం మోపమన్నారు. కాబట్టి అవే మనం